ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెల అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. వీళ్ళు బలంగా అనుకోవాలి. ఏదైనా మనస్సులో సంకల్పము అనేటువంటిది చాలా బలంగా చేసుకొని ముందుకు వెళితే వీళ్లకు సిద్ధించనిది అంటూ ఏమీ లేదు అనేది ఉంటుంది కర్కాటక రాశి వాళ్లకు. అయితే వీళ్ళు చిన్నదానికే నాకు జరగలేదే, అయ్యో నాకు ఇది జరిగింటే బాగుండునే అని అనుకుంటూ ఉంటారు. మనం మొదలు పెట్టంగానే ఏది వెంటనే ఫలితం రాదు. తప్పకుండా 100% వీళ్లకు ఫలితం అనేది ఉంది. ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక. అభ్యున్నతి వైపు వీళ్ళు అడుగులు వేయడము, కొన్ని నిర్ణయాలు తీసుకోవటము, కొంచెం ఎవరో ఒకరు చెప్పిన మాటలు విని లేదు ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళు సరేలే అని ముందుకు వెళ్ళటము, దానికి తగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకుని మేలు జరిగే విధంగా అప్పుడే వీళ్లకు సూచనగా తెలుసుకోవటము, ఇవన్నీ జరుగుతాయి ఈ మాసంలో. మేము చాలా రోజుల నుంచి కొంత ఇబ్బందులు పడుతున్నాము, చేస్తున్నాము. బాగుండే వాళ్ళ కోసం మనమేం చెప్పక్కర్లేదు. బాగులేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళ కోసమే మనం చెప్పాలి ఏది చెప్పినా. అయితే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్లకు మనస్సులో సంకల్పము, ఒకసారి మీరు దీన్ని అనుకొని ఇంకోసారి ఇంకోటి అనుకొని ఇంకోసారి ఇంకోటి అనుకుంటే లాభం లేదు. ఒకటి అని పట్టుకోవాలి. వీళ్ళకి ఏముంటుందంటే అనుమానం, అవుతుందో కాదో అనేటువంటి అనుమానము ఉండేటువంటి దానివల్ల అలా ఉంటుంది. ఏమి లేదు, లక్షణంగా జరుగుతాయి, అన్ని పనులు జరుగుతాయి గాక. చిన్న చిన్నవి ఎవరికైనా సహజం ఉంటాయి, దానివల్ల ఇబ్బంది. వీళ్ళకు ముఖ్యంగా వీళ్ళు ఆలోచన చేయవలసింది ఏమిటంటే, కర్కాటక రాశి వాళ్ళు సాయంకాలం 5 తర్వాత గనక వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళవి సఫలీకృతం అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అయితే బయటికి 10 మందితో తీసుకునే ముందు చెప్పకుండా ఈ మాసంలో వీళ్ళు నిర్ణయాలు చేసుకొని దానికి తదనుగుణంగా అడుగులు వేసి ఆ ప్రయత్నం చేస్తే, ప్రయత్నం అయిన తర్వాత చెబితే మంచిది, ముందు చెప్పకుండా. అదొక్కటి ఈ మాసంలో కనుక వీళ్ళు ప్రారంభం చేసినారంటే వీళ్ళకి జయం కలుగుతుంది. ఇక విద్యార్థులకు చాలా బాగుంది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది. వాళ్ళు ఏ దృక్పథంతో అయితే వ్యాపారం చేస్తున్నారో దానికి అనుకూలముగా రాబడి కూడా ఉంటుంది గాక. కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ మాసము పెట్టకుండా ఆగి తర్వాత పెట్టుకుంటే యోగదాయకంగా ఉంటుంది. అలానే ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా ఎక్కువగా దేహపరంగా ఇబ్బందులు లేకపోయినా మానసికంగా ఎక్కువగా నలత చెందుతూ ఉంటారు వీళ్ళు. మానసికంగా దృఢంగా ఉండాలి వీళ్ళు. అది నేను చెప్తున్నా. ముఖ్యంగా ముందు మనిషికి మనస్సులో నాకేదో ఉంది ఏదో ఉంది అనుకుంటే ఆత్మన్యూన్యతా భావంతో అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోనే ఏదో ఉంది అని అనుకుంటుంటాడు, ఏం లేకపోయినా. నాకు ఏముండినా నాకేమి లేదు అని దృఢంగా ఎప్పుడైతే అనుకుంటాడో ఆ ఉన్నది కూడా పోతుంది కాక ఏదో ఒకరోజు. అంతే వీళ్ళు చేసుకోవాల్సింది. పెద్దగా ఈ వాస్తవానికి ఆరోగ్య పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితులు ఏమీ లేవు, చాలా బాగుంది, అనుకూలంగా ఉంటుంది. అయితే మనము అనుకోవడంలోనే, అందుకే నేను మొట్టమొదట్లోనే సంకల్ప బలం అనేటువంటిది వీళ్లకు చాలా అవసరము అని చెప్తున్నమాట. వీళ్ళు అనుకోవడంలో ఉంటుంది. నాకేమిటి అనుకుంటే నీకేం లేదు, నాకేదో ఉంది అనుకుంటే ఏదో ఉందనుకో, అందువల్ల ఏం లేదు. అనుమానం పెట్టుకోవద్దు, ముందుకు వెళ్ళటమే. యోగవంతంగా ఉంది, బాగా కలిసి వస్తుంది, చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. కొంచెం ఈ మాసంలో కొంచెం చిన్నపాటి ఏవేవో ఉంటాయి కానీ అవన్నీ పెద్దగా ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే ఏం లేదు తల్లి. లక్షణంగా ముందుకు వెళ్ళవచ్చును. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఆ ప్రయత్నాలు చేయండి. కాస్త నెమ్మదిగా అయినా జరుగుతాయి గాక, సఫలీకృతం అవుతుంది, దాంట్లో సందేహమేమీ లేదు గాక లేదు.
అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి, అంటే ఈ నెలలో అసలు వాళ్ళకి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది? కోర్టు సమస్యలు అవి ఉండేటువంటి వాళ్లకు ఈ నెలలో వీళ్లకు కొంచెం తీరుతాయి అనేది ఉండదు. తర్వాత తీరుతాయి. తీరడానికి కావాల్సినటువంటి మార్గం అయితే దొరుకుతుంది ఈ నెలలో. కొంచెం అనుకూలమైతే పడుతుంది, అందులో సందేహం ఏమీ లేదు, ఖచ్చితంగా పడుతుంది. వాస్తురీత్యా ఇళ్లలో బాగలేనటువంటి వాళ్లకు కూడా ఇంటి వలన ఇబ్బంది పడడము కానీ, ఆ ఇంట్లో ఉండలేకపోవడము కానీ, ఇంట్లో మనశ్శాంతి లేదు అని అనుకునేటువంటి వాళ్ళకు కానీ, ఒకవేళ మిగతా రంగంలో ఎవరికైనా సరే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం అనేటువంటిది ఏమిటి అనుకుంటే, ప్రతి మంగళవారము 5 తమలపాకులు 1 టెంకాయి ఆంజనేయ స్వామికి సమర్పించుకుంటే ఈ మాసమంతా 4 టెంకాయలు 4 5 20 తమలపాకులు, ఇది ఏం పెద్ద విద్య దాంట్లో ఖర్చు. ప్రతిసారి 5 తమలపాకులు 1 టెంకాయి ఏదో పూలు పళ్ళు ఇస్తే వాళ్ళ శక్తి కొద్దీ ఇవ్వవచ్చును, లేకుంటే లేదు. ఆంజనేయ స్వామికి ఆకు పూజకు పనికి రావటానికి తమలపాకులు, టెంకాయ ఇచ్చుకోవటం, ఇవి గనక 4 వారాలు 4 మంగళవారాలు గనక వీళ్ళు చేసినారు అంటే తప్పకుండా వీళ్లకు మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహర్దశగా ఉన్నది. అయితే వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళల్లోనే ఉండేటువంటి వ్యక్తి వలన చిన్న ఇబ్బంది, కుటుంబ సభ్యులు కావచ్చు, తన వెంట ఉన్న వాళ్ళకు కావచ్చు, చిన్నపాటి ఇబ్బంది అనేది ఉంటుంది. అది గ్రహించాలి. అది చిలికి గాలి వానయ్యేటువంటి పరిస్థితి చేసుకోకూడదు. జాగ్రత్తలు వహిస్తే వాళ్ళ వ్యక్తిగత జాతకాలను చూసుకొని ముందుకు వెళితే యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.